హలో అండి. నేను డాక్టర్ లావణ్య, రేడియేషన్ ఆంకాలజిస్ట్, జూనియర్ కన్సల్టెంట్ అట్ రెనోవా బీబీ క్యాన్సర్ హాస్పిటల్ మలక్పేట్. ఇవాళ నేను సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గురించి డిస్కస్ చేస్తాను. సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్. జనరల్గా స్క్రీనింగ్ టెస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఏమి లేకుండా ఉన్నప్పుడు క్యాన్సర్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్లని స్క్రీనింగ్ టెస్ట్ అంటారు. అంటే పేషెంట్కి సిమ్టమ్స్ ఇంకా డెవలప్ అయ్యి ఉండవు, బట్ ఆల్రెడీ క్యాన్సర్ ఉందా లేదా డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ అనమాట. సర్వైకల్ క్యాన్సర్కి స్క్రీనింగ్ టెస్ట్కి జనరల్గా 3 types ఆఫ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది సర్వైకల్ క్యాన్సర్స్ హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి. సో స్క్రీనింగ్ టెస్ట్లో ఈ వైరస్ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేసే టెస్ట్ యూజ్ చేస్తారు. మోస్ట్లీ 3 types ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ అవైలబుల్ ఉన్నాయి. హెచ్పివి టెస్ట్, ఇంకోటి ప్యాప్స్మియర్ టెస్ట్, ఇంకోటి థర్డ్ వన్ హెచ్పివి ప్యాప్ కో టెస్టింగ్ అని ఉంటుంది. హెచ్పివి టెస్ట్లో హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ డిఎన్ఏ ఉందా లేదా అన్నది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ప్యాప్స్మియర్లో మన సర్వైకల్ సెల్స్ని స్క్రేప్ చేసి మైక్రోస్కోప్లో ఆ సెల్స్లో ఏమన్నా చేంజెస్, హెచ్పివి ఇన్ఫెక్షన్ రిలేటెడ్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా లేవా అన్నది డిటెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ హెచ్పివి ప్యాప్ కో టెస్టింగ్లో 2 డిటెక్ట్ చేయడం జరుగుతుంది. 2 tests చేస్తారు. ఇందులో హెచ్పివి హై రిస్క్ హెచ్పివి వైరస్ ఉందా లేదా అన్నది డిటెక్ట్ చేస్తారు. అండ్ ప్యాప్స్మియర్లో సెల్స్ క్యాన్సర్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా లేదా అన్నది డిటెక్ట్ చేస్తారు. 2020 అమెరికన్ క్యాన్సర్ సొసైటీ గైడ్లైన్స్ ప్రకారం సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ మనం 25 years నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ 25 నుంచి 29 years ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ హెచ్పివి టెస్టింగ్ ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తే సరిపోతుంది. అదర్వైజ్ హెచ్పివి ప్యాప్ కో టెస్టింగ్ ఎవ్రీ 5 years. ఓన్లీ ప్యాప్స్మియర్ అయితే కనుక ఎవ్రీ 3 yearsకి ఒకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ గ్రూప్ 30 to 65 years వాళ్ళకు కూడా సేమ్ రికమెండేషన్స్. హెచ్పివి టెస్టింగ్ ఎవ్రీ 5 years ఆర్ హెచ్పివి అండ్ ప్యాప్ కో టెస్టింగ్ ఎవ్రీ 5 years ఆర్ ఓన్లీ ప్యాప్స్మియర్ అయితే కనుక ఎవ్రీ 3 yearsకి ఒకసారి రిపీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 65 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి ఒకవేళ మీరు రెగ్యులర్గా స్క్రీనింగ్ టెస్ట్లు అంతకుముందు చేయించుకొని ఉండి అవన్నీ నార్మలే వచ్చి ఉంటే మీరు స్క్రీనింగ్ డిస్కంటిన్యూ చేయొచ్చు. లేదా ఒకవేళ రీసెంట్ స్క్రీనింగ్ టెస్ట్లో ఏవైనా అబ్నార్మాలిటీస్ వస్తే మీరు స్క్రీనింగ్ కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఎక్సెప్షన్స్ ఈ స్క్రీనింగ్ గైడ్లైన్స్కి ఏంటంటే మీకు మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ మీకు ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్ అడ్వైస్ చేయొచ్చు. ఇఫ్ ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్లో ఇమ్యూన్ సిస్టమ్ వీక్గా ఉండున్నా, లేదా ఇన్ యూట్రో అంటే మనం పుట్టే ముందే కడుపులో ఉండగానే మన మదర్ ఒకవేళ స్టిల్ బెస్ట్రాల్ అనే డ్రగ్కి ఒకవేళ ఎక్స్పోజ్ అయ్యి ఉన్నా కానీ మనకి ఫ్రీక్వెంట్ స్క్రీనింగ్ టెస్ట్ అడ్వైస్ చేయొచ్చు. ఒకవేళ ఫర్ ఎనీ రీజన్ హిస్టెక్టమీ, టోటల్ హిస్టెక్టమీ అయి ఉంటే, దట్ ఈస్ యూట్రస్ అండ్ సర్విక్స్ 2 కనుక తీసేసి ఉంటే అది నాన్ క్యాన్సరస్ కండిషన్స్కి ఒకవేళ కనుక మీరు హిస్టెక్టమీ చేయించుకుని ఉంటే మీరు స్క్రీనింగ్ చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. బట్ ఒకవేళ మీకు హిస్టెక్టమీ సర్వైకల్ క్యాన్సర్ ఆర్ ప్రీ క్యాన్సరస్ కండిషన్స్కి ఒకవేళ మీరు హిస్టెక్టమీ చేయించుకుని ఉంటే మీరు ఫాలోఅప్లో ఉండాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఓన్లీ సబ్ టోటల్ హిస్టెక్టమీ అంటే ఓన్లీ యూట్రస్ తీసేసి ఉండి సర్విక్స్ అలానే ఉంటే మీరు రెగ్యులర్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ గైడ్లైన్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.